ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. గ్యాస్ సిలిండర్లు కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో 3000 నుంచి 4000 పలుకుతున్నట్లు దీనిపై కేంద్రం తాజాగా ఒక నివేదిక అనేది అందించింది. దీనిలో ఉన్నటువంటి గ్యాస్ సంబంధించి అసలైన కారణాలను ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ట్రెండింగ్ డిజిటల్ మీడియా. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్తే వెస్టర్న్ ఏషియాలో యుద్ధం కారణంగా ఆయిల్ సప్లై అనేది తగ్గిపోవడంతో గ్యాస్ అనేది కొరత అనేది దేశంలో వచ్చిందని సాధారణ ప్రజలు అనేది చాలా వరకు 2 నుంచి 3 సిలిండర్లు నింపుకోవడం, పెట్టుకోవడం, దాన్ని స్టోర్ చేసుకోవడం, బుకింగ్ హెవీగా చేయడం వల్ల సప్లై చైన్ అనేది ఒకేసారి డిమాండ్ హెవీగా కావడంతో అది క్రాష్ అయిపోయి బుకింగ్ అనేది 7 to 10 days 30 days అలా అయిపోవడంతో చాలా వరకు ఏందనుకుంటారంటే మన దేశంలో ఆయిల్ అనేది సప్లై అనేది గ్యాస్ కొరత అనేది వచ్చేసింది అనుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది అక్టోబర్ బుక్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. దీంతోపాటు మీడియాలో అనేది చాలా ట్రెండింగ్ ఉన్నటువంటి ఏకైక విషయం ఏంటంటే గ్యాస్ కొరత వచ్చింది. దీనిపై అసలైన క్లారిటీ లేదు, కానీ ఇచ్చింది మాత్రం ఇస్తూనే ఉన్నారు. ఇది మ్యాక్సిమం ఏంటంటే మన దేశంలో గ్యాస్ సప్లై అనేది ఉంది, సప్లై అందిస్తున్నారు. విశాఖపట్నం ఇటువంటి పోర్టులలో ఉంది అని కేంద్రం కూడా ఒక నివేదికను ఇచ్చింది. రీసెంట్గా జరిగిన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి క్వశ్చన్స్కి కేంద్ర మినిస్టర్స్ అనేది స్పందించగా సప్లై అనేది ఉంది, మనకు సప్లై వస్తుంది, ప్లస్ మనకు నిల్వలు అనేది ఉన్నాయి, మనకి ఏం లేకపోయినా మనం చాలా రోజుల వరకు మనం ఉండగలము అని కలిసి మినిస్టర్స్ అనేది చెప్పారు. కాబట్టి మనం గందరగోళంగా భయపడాల్సిన అవసరం విషయం అయితే ఎటువంటిదైతే లేదు. కాబట్టి మీరు భయపడకుండా ఉన్న నిల్వల్ని జాగ్రత్తగా వాడుకొని కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే తర్వాత యుద్ధం అనేది ముగిసే అవకాశాలు వచ్చేటప్పుడు ముగిసిన తర్వాత మనకి సప్లై అనేది యాజ్ ఇట్ ఈస్గా జరిగితే అప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ యుద్ధాలు ముగిసిన తర్వాత మనకు అనేది సప్లై చైన్ యాజ్ ఇట్ ఈస్గా యథావిధంగా జరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది తీరుతాయి. చాలా వరకు అయితే ఈ ప్రాబ్లం అనేది లేదు, కానీ మనం భయపడి ప్యానిక్ అయ్యేసి ఈ ప్రాబ్లం అనేది కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి నేను ఒక చిన్న సలహా చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చేసి సెకండ్ టైం బుక్ చేసుకోవాలంటే కొంత టైం ఇచ్చి లేక రీఫైనలైజ్ అనేది పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.